అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. భారత్ పాక్ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తం చేయడం జరిగింది నిఘా వ్యవస్థల మొత్తము. ఇందులో భాగంగానే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రధానంగా శ్రీహరికోట, అదేవిధంగా సోమేశ్వర జలాశయం, కృష్ణపట్నము 3 ప్రధాన సంస్థలు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో కూడా నిఘా వ్యవస్థలు మరింత అప్రమత్తమవ్వడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద కూడా పోలీసుల భద్రత కూడా ఎక్కువ చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో కూడా నిఘా ముమ్మరం చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఎవరిని అటు వెళ్ళనీయకుండా కూడా కొత్త వారిని పోలీసులు, అదేవిధంగా భద్రతా దళాలు కూడా ఈ పాటికి అక్కడికి చేరిపోవడం జరిగింది. భద్రతా దళాలు కనీసం శ్రీహరికోట నుంచి సుమారు 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఎవరి కొత్త వారిని కూడా అటువైపు వెళ్ళనీయకుండా చేస్తున్నారు. కనీసం ఎవరు సెల్ ఫోన్లతో కూడా ఆ ప్రాంతంలో ఫోటోలు తీయడానికి కూడా వాళ్ళు అనుమతించడం లేదు. అయితే శ్రీహరికోట సముద్ర తీర ప్రాంతాలు ఇప్పటికే ఒక 4-5 నిఘా వ్యవస్థలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సముద్ర తీరంలో రాత్రి పగలు నిఘా ముమ్మరం చేసినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సోమేశ్వర జలాశయం ఆ ప్రాంతంలో కూడా పోలీసులు నిఘా ముమ్మరం చేయడం జరిగింది. ప్రత్యేక దళాలు కూడా రేపో మాపో ఆ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీహరికోటతో పాటు అదేవిధంగా కృష్ణపట్నం ప్రాంతంలో కూడా కృష్ణపట్నం పట్నం పోర్టు ప్రాంతాల్లో కూడా సుమారు సముద్రంలో ఒక 20-30 కిలోమీటర్ల వరకు భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలు కూడా ఈ పాటికి నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే శ్రీహరికోట అనే ర్యాకెట్ ప్రయోగ కేంద్రం ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన ఒక ర్యాకెట్ ప్రయోగ కేంద్రము. అయితే ప్రపంచం మొత్తం ఆ ర్యాకెట్ ప్రయోగ కేంద్రం మీద దృష్టి ఉండడంతో అయితే దాని మీద కూడా పాకిస్తాన్ దాడి చేసే ప్రమాదం ఉండడంతో ఈ పాటికే పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.